మీ పేరు? నా పేరు విశాల్ అమ్మ. ఎక్కడ ఉంటారు? మేము కాచిగూడలో ఉంటాను. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఇంట్లో అంత ఏటలేదమ్మా, ఎందుకంటే వాళ్ళు ఇంతమందికి వచ్చి మా రూట్లు ఏం చేయలేదు, చూడలేదు. ఎట్లుందో రోడ్స్ మొత్తం అట్లానే ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడ్డదనుకో ఈ ఏరియా ఇదన్నా కొద్దిగా నయం ఉంది, కానీ మా కాచిగూడితే ఇంకా దారుణం ఉంటుంది. ఎందుకు అసలు మీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడడం అట్లాంటివి చేయరా? అంటే ఇప్పుడు ఓట్లు వచ్చాయి అనుకో, ఇప్పుడు నెక్స్ట్ మంత్ షురు అయింది అనుకో, వాళ్ళు వచ్చి చూస్తారు అంతే, కానీ చేయడం అయితే ఏం లేదు. కంప్లైంట్ చేయలేదా మీ వాళ్ళు? మా గ్యాంగ్ మా లొకేషన్లో ఉన్నారు, లీడర్ వాళ్ళు చెప్పినాం, లీడర్స్ చెప్పినాము, వాళ్ళు అది పట్టించుకొని ఏం లేదు. నెక్స్ట్ కూడా ఏం వస్తారు అంత ఐడియా కూడా ఏం లేదు, వేస్ట్ ఉంది. రెస్పాన్స్ ఏం లేదు మేడం, వేస్ట్ అంత రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఎలక్ట్రికల్ కూడా ఒకసారి కరెంట్ పోయింది అనుకోండి, వెయిట్ చేయాలి దాని గురించి. మార్నింగ్ దాకా కూడా కరెంట్ రాదు. మెయిన్ సమస్యలు ఏమున్నాయి మీ దగ్గర? మెయిన్ మేడం అంటే ఇప్పుడు వాటర్ ఇట్లనే రోడ్ సమస్య ఎక్కువ ఉంది, ఎలక్ట్రికల్ ఎక్కువ ఉంది. ఇక ట్రాఫిక్ అంతే, ఇక చెప్పలేము, ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఏం మార్పు కావాలనుకుంటున్నారు? అంటే ఏ పార్టీ వస్తుంది అంటారు? తెలంగాణ వస్తే బెటర్ మేడం, టీడీపీ ఈజ్ బెటర్. టీడీపీయా బీఆర్ఎస్ఆ? టీడీపీ మేడం. ఎందుకు టీడీపీ అసలు ఇక్కడ లేదు కదా మనకి? దాని మీద ఎక్కువ ఉన్నది మేడం, అది వస్తేనే బెటర్ అని.